లక్ష్మీదేవికి తండ్రి అవుతావు. శ్రీవేంకటేశ్వరుడు కలియుగంలో లోకులను ఉద్ధరించడానికి అవతారంగా వెంకటాచలం మీద పద్మపీఠం మీదకి వస్తాడు. ఆయన నీకు జామాత అల్లుడవుతాడు. నా కూతురు అని పద్మావతిని కన్యాదానం చేస్తావు. అక్కడతో నువ్వు చేసినటువంటి పాపములన్నీ కూడా పోయి శ్రీహరి లోకాన్ని చేరుకుంటావు. నువ్వు వెంకటాచలానికి వచ్చినందుకు, పశ్చాత్తాపాన్ని పొందినందుకు, వెంకటాద్రిని స్పృశించినందుకు ఇది నీకు కలుగుతున్నటువంటి పుణ్యము అని చెప్పి ఆశీర్వదించాడు. అందుకే కలియుగంలో ఆ కొండకి వెంకటాచలమని పేరు ఎందుకు వచ్చినది అంటే, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవ తథా జగుహు. వేం అంటే పాపము, కటతి అంటే తొలగించుట. పాపములను తొలగించగలిగినటువంటి సమర్థత కలిగిన పర్వతము కనుక దానికి వెంకటాచలము అని పేరు వచ్చింది. పైగా వేం అమృత బీజంతో కటమైశ్వర్యముచ్యతే. వేం అంటే అమృత బీజం, కట అంటే ఐశ్వర్యం, ఇహము పరము. ఇక్కడ మనిషి సుఖంగా ఉండడానికి ఎంత కావాలో అంత ఇస్తారు. ఎంత డబ్బుంటే మాత్రం కాలుకి సరిపోయినంత చెప్పు కొనుక్కుంటావా, పెద్ద చెప్పులు కొనుక్కుంటావా? తక్కువ చెప్పు కొనుక్కోడు, పెద్ద చెప్పు కొనుక్కోడు, సరిపోయిన చెప్పు కొనుక్కుంటాడు. ఎంత ఐశ్వర్యం ఉండాలి! ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేదు. నాకు అవసరం వస్తోంది అంటే భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి అవసరానికన్నా ముందు ఆయన ఐశ్వర్యాన్ని సిద్ధం చేస్తాడు. వాణ్ణి నమ్ముకున్న వాడికి ఏది లోటు, వాడు లక్ష్మీపతి.